నమస్తే. జగన్ అక్రమ ఆస్తుల కేసు గురించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక చర్చ అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జగన్ అక్రమ ఆస్తుల కేసు ఇప్పటిది కాదు, దాదాపు 10 ఏళ్ల పైనుంచే సుదీర్ఘంగా జరుగుతూ వస్తుంది. సో ఇక్కడ ఎక్కడ జాప్యం జరిగింది ఏంటి అనేటువంటిది సుప్రీంకోర్టు కూడా సవాల్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఈ కేసుని ఎలా చూడొచ్చు అంటారు? దీంట్లో ఎలాంటి రాజకీయం ఉందనుకోవచ్చు? అంటే మనం ఈ కేసులకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ మీద వాటి మీద మనమేదో ఇక్కడ కూర్చొని మనం దాని మీద డిస్కస్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్టులో రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఆ రకరకాల ఇష్యూస్ అందరికీ ఇప్పుడు మీరన్నట్టు అందరికీ ఆందోళన ఉంది. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ పొలిటీషియన్ అక్రమాస్తుల కూడబెట్టుకుంటే ఆ కేసుల్లో ఇరుక్కొని ఉంటే మరి దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఎలా అనే ఆందోళన చాలామందిలో ఉన్నది. అది కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏంటి అంటే ఇప్పుడు చాలామంది అంతకు ముందర కూడా కొంతమంది రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి, అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే ఇది పెక్యులర్ కేసు. ఇది వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన కేసులు ఇవి. మరి దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి అనేది చాలా పెద్ద సవాల్. ఇది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఇది ఒక పెద్ద సవాల్. ఈ సవాల్ని జేడి లక్ష్మణ్ అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేశాడు. అతను దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి అని. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం జీవో విడుదల చేయటం, ఆ జీవో ఒక ఇండస్ట్రీకి సంబంధించి దానికి ల్యాండ్ అలొకేషన్స్ వాటికి సంబంధించి జీవో రిలీజ్ చేయటం. ఆ జీవో విడుదల కాగానే ఆ ఏదైతే కంపెనీ ఆ జీవో ద్వారా లబ్ధి పొందుతుందో ఆ కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీలో 10 రూపాయల షేర్ని 5,000కి కొంటాం. 10 రూపాయల షేర్ వాల్యూ ఉంటుంది, దాన్ని 5,000కి కొంటాం, 3,000కి కొంటాం. ఇట్లా ఈ రకంగా పెట్టుబడులు పెట్టారు. దీన్ని అంతటికీ కూడా జేడి లక్ష్మణ్ క్విడ్ ప్రో కో అనే ఒక టర్మినాలజీ ఇచ్చాడు. అంటే నీకిది నాకిది అని. నీకు మా నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీకు జీవో ఇప్పిస్తా, నువ్వు నాకు ఇంత ఇవ్వు అని. ఆ విధంగా జరిగిన ప్రాసెస్ అన్నమాట ఇది. అందుకని ఇందులో ఏంటి అంటే ఇందులో ఒక కంపెనీ కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని వెబ్ ఆఫ్ కంపెనీస్ అంటారనమాట. అదేంటంటే ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడం కాదు. ఒక కంపెనీ ఇక్కడ ఉంటుంది, ఒక కంపెనీ ఇక్కడ ఉంటుంది, ఒక కంపెనీ ఇక్కడ ఉంటుంది, ఇందులో డైరెక్టర్ ఇందులో ఉంటాడు, ఇందులో డైరెక్టర్ అందులో ఉంటాడు, ఇది ఉంటుంది. ఒక కంపెనీ ఇందులో షేర్లకు ఉంటుంది, ఒక కంపెనీ ఈ రెండిట్లోకి ఉంటుంది, ఇంకో కంపెనీ లాభం పొందిన కంపెనీ ఇంకో కంపెనీ ఇక్కడ పెడుతుంది, దీనిలో నుంచి ప్రమోటర్లు అందులో పెడతారు, దాని నుంచి ఇందులో పెడతారు, ఇట్లా అన్నమాట. అది మామూలుగా మానవుడికి కూడా అర్థం కాదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి డబ్బులు అనేది. ఆ తరహాలో ఈ మొత్తం ఈ అక్రమాస్తుల ఇది జరిగిందనమాట. దీన్ని ఏంటి అంటే దీన్ని అసలు మనం ఇప్పుడు చూసాం కదా, సిబిఐ వాళ్ళు లారీ లోడు పేపర్లు తీసుకెళ్ళారు. లారీ లోడు పేపర్లు ఉన్నాయి. అంటే అవన్నీ చదవాలంటేనే చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే అటువంటి ఆ తరహా కేసు అనమాట ఇది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మధ్యలో మళ్ళీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, సిబిఐయే కాకుండా మనీ లాండరింగ్ జరిగిందని, ఆ మనీ లాండరింగ్లో మొత్తం ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో చూసుకోవాలి. ఇవి ఎట్లా వచ్చినాయి, అవి ఎట్లా వచ్చినాయి, ఇవి ఎక్కడికి వెళ్ళినాయి, అవి ఎక్కడికి, ఈ తరహాలో మొత్తం ఈ నేరం అంతా జరిగింది. కాబట్టి దీన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి చాలా శ్రమపడ్డాడు పాపం జేడి లక్ష్మణ్. ఇప్పుడు ఏదో రాజకీయ పార్టీ ఏదో పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ కేసుల గురించి వాటి గురించి పాపం జేడి లక్ష్మణ్ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. ఆ మధ్య ఎప్పుడో కొంచెం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా మాట్లాడాడు.
ఇంకా తప్పదు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడక తప్పని పరిస్థితుల్లో పాపం ఆయన కూడా ఉన్నాడు. ఆయన పార్టీ పెట్టడం కూడా నేను అవినీతిని అరిగడతాననే వచ్చాడు. మరి అవినీతి కేసులు మరి వీటి మీద కూడా ఆయన ప్రజల్లో ప్రచారం చేస్తుండాలి కదా, అటువంటి పనులు చేయట్లేదు ఆయన ఎందుకో మరి. ఓకే, అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఇది ఏంటంటే ఇందులో చాలామంది నిందితులు ఉన్నారు, చాలా న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. ఇదేంటంటే ఈ కేసుకి సంబంధించి ఒక అడుగు కూడా ముందరికి పట్టలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు దీని మీద ఫైల్ చేశారనమాట. చేస్తే దాని మీద చేసి వాళ్ళకి కొన్ని డిశ్చార్జ్ పిటిషన్స్ అని ఉంటాయి. అంటే నిందితుడు ఎవరైనా కానీ, అయ్యా నాకు నేరంతో సంబంధం లేదు, అయినా నన్ను నిందితుడిగా పెట్టారు, దయచేసి నన్ను రిలీవ్ చేయండి అని చెప్పి కోర్టును అభ్యర్థించవచ్చు. ఇట్ ఈస్ ఏ లీగల్ ప్రాసెస్. అది నిందితుడికి ఉన్న హక్కు అనమాట. నాకు సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఇరికిచ్చారు, నన్ను రిలీవ్ చేయండి అని డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు అనమాట. ఇది చట్టంలో ఉన్న ప్రొవిజన్. అంటే నేరం చేశాడా లేదా అనేది తేలే వరకు కూడా అతను నేరస్తుడు కాదు కదా, ఎవరు కూడా నేరస్తుడు కాదు. అందువల్ల అతను వేసే పిటిషన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం న్యాయస్థానాలకు ఉంటుంది. ఇట్లా తీసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి. సిబిఐని ఒపీనియన్ అడగాలి, వాళ్ళు ఒపీనియన్ చెప్పాలి, లేదు ఇతన్ని మనం విచారించాల్సిందే అని వాళ్ళు అభిప్రాయం చెప్పాలి. యువతల తరఫు డిశ్చార్జ్ పిటిషన్ ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళ తరఫు అడ్వకేట్లు ఉంటారు, వాళ్ళు వాదిస్తారు. ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు లారీడు పేపర్లు ఉన్నాయి సార్, వీళ్ళందరినీ డిశ్చార్జ్ ఏదైతే ఉందో మీరు ఇందాక డిశ్చార్జ్ పిటిషన్ ఇవన్నీ జరగాలంటే అసలు ఎంతకాలం పట్టొచ్చు? ఇది మనం భారత న్యాయ వ్యవస్థ, ఇందులో ప్రధానంగా ఏంటి అంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన భారత న్యాయ వ్యవస్థ మౌలిక సూత్రం. అందుకని ఏంటి అంటే ఎవరైనా కానీ వాళ్ళు తమ మీద వచ్చిన అభియోగాలని ఇది కరెక్ట్ కాదండి, నాకు రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి అడిగే హక్కు ఉంటుందన్నమాట. దీన్ని లొసుగుగా భావించకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రొవిజన్ని పెట్టుకొని డిశ్చార్జ్ పిటిషన్లు పడుతూ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి పడుతూ ఉన్నాయి. అట్లా కాదు, నీకు ఆ హక్కు లేదు అని కోర్టు చెప్పలేదు కదా. డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసేవాడికి నీకు డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసే హక్కు నీకు తీసేస్తున్నావు అని కోర్టు చెప్పలేదు. న్యాయస్థానం ఎట్లా చెప్తుంది? చెప్పదు కదా. అది వాళ్ళకి ఇచ్చిన వెసులుబాటు కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళ హక్కు, అది వెసులుబాటు కూడా కాదు, అది వాళ్ళ హక్కు. అందుకని వాళ్ళు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. అంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు ఏంటి అనేది అది తర్వాత తేలాల్సిన విషయం. ఈ మొత్తానికైతే దీనివల్ల ప్రాసెస్ డిలే అవుతున్నది అని చెప్పి సిబిఐ గతంలో కూడా చెప్పింది. గతంలో కూడా సుప్రీంకోర్టు అడిగింది, ఏంటి కేసు ఎందుకు ముందరికి వెళ్ళట్లేదు అంటే డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల కేసులో ఇది డిలే జరుగుతుంది అంటే. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డిశ్చార్జ్ పిటిషన్లని అత్యంత త్వరగా వేగంగా డిస్పోజ్ చేసే యంత్రాంగం పెట్టుకోండి అని చెప్పింది అనమాట. అంటే తొందరగా దాన్ని వాయిదాలు ఎక్కువ ఇవ్వకుండా తీసుకోవటం, సిబిఐ వాళ్ళు దానికి సంబంధించిన ఇవి తొందరగా ఇవ్వటం, న్యాయస్థానం కూడా దాని మీద తొందరగా తీర్పు చెప్పడం, ఇట్లా ప్రాసెస్ ఫాస్టింగ్ చెయ్యండి అని సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్పింది. ఇప్పుడు ఏంటంటే ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. ఈ మొత్తం ఈ డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం ఇదంతా తేలిన తర్వాత అప్పుడు ట్రయల్ స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా వీటి మీద చాలా సీరియస్గానే ఉంది. ఈ అక్రమ ఆస్తులకు సంబంధించిన ముఖ్యంగా పొలిటికల్లీ మోటివేటెడ్ అంటే రాజకీయపరమైన ఈ కేసులకు సంబంధించి తొందరగా పరిష్కారం కావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నది సుప్రీంకోర్టు కూడా. అంతకుముందు ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఈ ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని తొందరగా పూర్తి చేయండి అని ఆయన ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు.
దాంతో దాదాపుగా ఒక 20-30% కేసులు త్వరితగతంగా జరిగినాయి. కొన్ని కేసులు జరగలేదు, అందులో ఇదొకటి. ఓకే. సో మొత్తానికి 4 వారాల వ్యవధి కూడా ఇచ్చారన్నట్టుగా విన్నాం. దాని గురించి ఏమంటారు? అంటే ఇస్తారు, అంటే తొందరగా చెయ్యాలి అని చెప్పి కేసులు తొందరగా పరిష్కరించాలి, పెండింగ్ కేసుల పెండెన్సీ ఎక్కువ ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు మొదటి నుంచి చెప్తూనే ఉంది. ఆ విధంగానే అన్ని రకాల చర్యలను కూడా సుప్రీంకోర్టు తీసుకుంటుంది. చూద్దాం, మనం ఈ లీగల్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమాస్తుల కేసు తొందరగా రావాలి, తొందరగా దీని మీద ఇది జరగాలి, విచారణ ప్రారంభం కావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. చూద్దాం, న్యాయస్థానాలు ఇంకా ఎటువంటి పకడ్బందీ చర్యలు తీసుకుంటాయో మనం వేచి చూస్తే కానీ మనకు అర్థం కాదు. సో చూద్దాం సార్, సుప్రీంకోర్టు త్వరితగతిన దీని అంతా పరిష్కరించాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.